మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసింది ఫ్లవర్స్. మంచి కలర్ వస్తాయి. ఏమంటే జనరల్గా ఇట్లా బయటకు ఉన్న పువ్వులు మనం మొక్కలు ఉన్నప్పుడు వచ్చే కలర్ ఉండవు. అంటే లైక్ అప్పుడు ఆడ కనిపించే కలర్స్ వేరే, ఇంటికి వచ్చిన తర్వాత కలర్స్ కొన్ని కనిపించవు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పువ్వులు అయితే చచ్చిపోతాయి. పువ్వులు కాదు, చెట్లు, క్షమించండి, చెట్లు చచ్చిపోతాయి అన్నమాట. కానీ నాకు బాగానే బతికినాయి. యాక్చువల్లీ నావి 2 చచ్చిపోవాల్సినవి, కానీ నేను కష్టపడి బతికించుకున్నా. అంటే నాకు బాధేసింది, అయ్యో చచ్చిపోకూడదు అని. అంటే మళ్ళీ తెచ్చుకోలేక కాదు, ఏమో అదొక సెంటిమెంట్, అన్ని బతికించుకోవాలని. సో ఫైనల్ అయితే బతికించుకున్నా. ఇది ఇప్పుడుది కాదులే, నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పటి నుంచి ఎన్ని గులాబీ మొక్కలు అవి కొన్ని రోజులు తెచ్చుకోవడం, పూలు వేయడం, ఒక 1 to 3 years వరకు కొన్ని ఉన్నాయి. కొన్ని మంత్స్కే చచ్చిపోయినాయి, కొన్ని వారాలకే చచ్చిపోయినాయి. అంటే మా కాలేజ్ దగ్గర కొంచెం వెనక్కి హాస్పిటల్ రోడ్లో ఒక అంకుల్ తెలుసు అనమాట, పూలమ్మే అంకుల్ తక్కువ రేట్కి ఇచ్చేవాడు నాకు అప్పుడు నేను షాక్ అవుతాను. అంటే లైక్ 30 రూపీస్కి ఇచ్చేవాడు అనమాట ఒక్కొక్క మొక్క. ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఆ అంకుల్ దగ్గర కూడా 100 రూపీస్ 150 ఉంటాయి. కాకపోతే అప్పుడు ఎప్పుడు 2017 ఆ టైంలో, కరోనా ముందు 40 రూపీస్కి 35 రూపీస్కి అట్లా తెచ్చుకునేదాన్ని గులాబీలు. అవి పోయేటివి, చచ్చిపోయేటివి. కానీ ఆ అంకుల్ తక్కువ కాస్ట్కి ఇస్తాడు అని నేను ప్రతిసారి అక్కడికే తెచ్చుకునేదాన్ని. అంటే ఆ అంకుల్ మిస్టేక్ ఉందో లేదో, ఎందుకంటే నేనే వెతికి చూస్ చేసుకునేదాన్ని. సో ఫైనలీ అయితే ఇప్పుడు మంచిగా పెరుగుతున్నాయి మొక్కలు. చూడండి, నా దగ్గర ఒక్కొక్క మొక్క ఇంత పెద్దగా అయిపోయినాయో. జనరల్గా ఇంత పెద్దగా అవ్వవు. కింద గుడాములు కూడా అంతే, చాలా పెద్దగా ఉన్నాయి. మా మమ్మీ కూడా చెప్తుంటుంది, నీ దగ్గర బాగున్నాయి ఇన్ని రోజులు. చూడండి, ఒక్క నిమిషం, ఇన్ని రోజులు బాగున్నాయి నీ దగ్గర మొక్కలు అని చెప్తా ఉంటుంది. సో ఎట్లో కష్టపడి సేవ్ చేసుకున్నాను. హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది గార్డెన్లో, వెరీ స్మాల్ హార్వెస్ట్. అంటే మీకు ఆల్రెడీ చెప్పినాను, ముందు వీడియోలు అన్నీ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్, ఒకసారి పోయి చూడండి. సో పువ్వులు తక్కువ అయిపోయినాయి అన్నమాట. సో కొన్ని పువ్వులు ఉన్నాయి, అవైతే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఒక క్యూట్ ఎల్లో ఉంది. సో ఎల్లో ఫ్లవర్ ఉంది, ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో మమ్మీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, మల్టీ కలరు, లేకంటే ఒకే చెట్లోనే ఇట్లా 2 కలర్స్ పువ్వులు అనమాట. ఫస్ట్ ఇట్లా కలర్లో వచ్చి తర్వాత ఇట్లా మారిపోతాయి, అండ్ ఫైనల్గా ఇలా అవుతాయి అన్నమాట. చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉంది కదా. సో ఇది ఒక మ్యాజిక్ చెట్టు అన్నట్టు. ఈ చెట్లో రకరకాలుగా పూలు వస్తాయి. ఇంక ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడొకటి ఉంది, అది ఇంకా పూయాల్సి ఉందన్నమాట. సో ఒక 5-6 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటే రేపు పూజకి పనికొస్తాయి అన్నమాట. మీకు తెలుసు కదా, మా ఇంట్లో బాబా భక్తులు ఎక్కువ, యాక్చువల్లీ పూజలే ఎక్కువ. సో దానికోసం హార్వెస్ట్ అనమాట. సో మమ్మీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మంచిగా చాలామంది మంచి కామెంట్స్ చేస్తున్నారు, బాగా మొక్కలు పెంచుతామని చెప్తున్నారు. సో పెంచండి. నేను యాక్చువల్లీ మా ఏరియాలో కొత్త మొక్కల కోసం ట్రై చేస్తున్నాను. ఎక్కడైనా నాకు ఇంకొక హెల్ప్, ఎక్కడైనా ఆన్లైన్ సర్వీస్ ఉంటే కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఖాళీగా పెట్టుకున్నాను, చాలా రోజులనేం కాదు, ఒక 2 weeks నుంచి కొత్త మొక్కల కోసం. వాళ్ళని అడిగింటే వాళ్ళు ఇంకా స్టాక్ రాలేదని చెప్తున్నారు. సో అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట. అందుకే ఒకవేళ ఏదైనా ఆన్లైన్ సర్వీస్ ఉన్నా నేను అక్కడైనా కొనుక్కుంటాను, కానీ డిఫరెంట్ కలర్స్ ఉండాలా. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఒక 10 రకాలు ఉన్నాయి. కానీ నేను ఈసారి కొంచెం మంచిగా చామంతిలు, ఆ తర్వాత మందారంలు అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో అట్లా ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. సో ఇంకా మమ్మీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో కొత్త మొక్కలు ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి పేజెస్ అట్లా ఉంటాయి కదా, అవి ఉంటే నేను కొనుక్కుంటాను మంచి మొక్కల్ని. అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాల, ఎందుకంటే నా దగ్గర నార్మల్ చెట్లు చాలానే ఉన్నాయి. నా దగ్గర స్పెషల్ పన్నీర్ రోజా ఉంది, అది అసలు ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే దాని ఆకులు కూడా అంత స్మెల్ వస్తాయి, జస్ట్ అట్లా ఆకుని టచ్ చేసిన. ఇంకా ఫ్లవర్ పూస్తే అసలు మొత్తం స్మెల్ అద్దరిపోతుంది అనమాట. సో ఓకే, మరి మమ్మీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడే నీళ్ళు అయితే పోసాను అనమాట చెట్లకి. మోస్ట్లీ ఈవినింగ్ పోస్తా, అంటే ఇంతకుముందు అంతా మార్నింగ్ పోసేదాన్ని,
కానీ ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఈవినింగ్ టైమ్స్ పోస్తున్నాను. అంటే పొద్దున్నే అట్లా చల్లనీళ్ళు పట్టుకోవాలంటే కొంచెం ఎట్లా అనిపించేది. సో ఇప్పుడు ఏమైందంటే హార్వెస్టింగ్ లేదు, సారీ కత్తిరి కూడా తెచ్చుకున్నాను హార్వెస్ట్ చేద్దాం ఫ్లవర్స్ అనేసి. కానీ ఏమైందంటే మా మమ్మీ పొద్దున్నే ఫ్రెష్గా పిక్కొని పూజ చేస్తా అని చెప్పింది. అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ పొద్దున్నే అంత తొందరగా లేను. మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ 5కే లేసి ఎక్సర్సైజ్ చేసుకొని స్నానం చేసి పూజ చేసి అన్నీ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా కాఫీ చేసే టైంకి అట్లా లేస్తాను. సో అందుకని లేట్ అవుతుందని ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ మా మమ్మీ లేదు, నేను ఫ్రెష్గా కట్ చేసుకొని పొద్దున్నే పూజ చేసుకుంటా అని చెప్పింది. సో సారీ గైస్. సో మనం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తలేము. నేను చేయొచ్చు కానీ ఇంకెందుకులే, ఆమె పొద్దునే చేస్తా అనింది కదా. సో ఇంక సర్లే అని చెప్పేసి మంచిగా చెట్లకి నీళ్ళు పోసేసి నోరు మూసుకొని ఇంకా మీకు చెప్పాలనేసి చెప్పేసి పోతున్నాను. సరే ఓకే, తనే హార్వెస్ట్ చేసుకొని లేండి. సో సారీ గైస్ హార్వెస్టింగ్ చేయలేనందుకు. ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే, వెరీ స్మాల్ చిన్న వీడియో. బట్ ఎల్లో ఫ్లవర్ చూడండి, మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసింది ఫ్లవర్స్. మంచి కలర్ వస్తాయి. ఏమంటే జనరల్గా ఇట్లా బయట ఉన్న పువ్వులు మనం మొక్కలు కొన్నప్పుడు వచ్చే కలర్ ఉండవు. అంటే లైక్ అప్పుడు ఆడ కనిపించే కలర్స్ వేరే, ఇంటికి వచ్చిన తర్వాత కలర్స్ కొన్ని కనిపించవు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పువ్వులు అయితే చచ్చిపోతాయి. పువ్వులు కాదు, చెట్లు, క్షమించండి, చెట్లు చచ్చిపోతాయి అన్నమాట. కానీ నాకు బాగానే బతికినాయి. యాక్చువల్లీ నావి 2 చచ్చిపోవాల్సినవి, కానీ నేను కష్టపడి బతికించుకున్నా. అంటే నాకు బాధేసింది, అయ్యో చచ్చిపోకూడదు అని. అంటే మళ్ళీ తెచ్చుకోలేక కాదు, ఏమో అదొక సెంటిమెంట్, అన్ని బతికించుకోవాలని. సో ఫైనల్ అయితే బతికించుకున్నా. ఇది ఇప్పుడుది కాదులే, నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పటి నుంచి ఎన్ని గులాబీ మొక్కలు అవి కొన్ని రోజులు తెచ్చుకోవడం, పూలు వేయడం, ఒక 1 to 3 years వరకు కొన్ని ఉన్నాయి. కొన్ని మంత్స్కే చచ్చిపోయినాయి, కొన్ని వారాలకే చచ్చిపోయినాయి. అంటే మా కాలేజ్ దగ్గర కొంచెం వెనక్కి హాస్పిటల్ రోడ్లో ఒక అంకుల్ తెలుసు అనమాట, పూలమ్మే అంకుల్. అంకుల్ తక్కువ రేట్కి ఇచ్చేవాడు నాకు అప్పుడు నేను షాక్ అవుతాంట. అంటే లైక్ 30 రూపీస్కి ఇచ్చేవాడు అనమాట ఒక్కొక్క మొక్క. ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఆ అంకుల్ దగ్గర కూడా 100 రూపీస్ 150 ఉంటాయి. కాకపోతే అప్పుడు ఎప్పుడు 2017 ఆ టైంలో, కరోనా ముందు 40 రూపీస్కి 35 రూపీస్కి అట్లా తెచ్చుకునేదాన్ని గులాబీలు. అవి పోయేటివి, చచ్చిపోయేటివి. కానీ ఆ అంకుల్ తక్కువ కాస్ట్కి ఇస్తాడు అని నేను ప్రతిసారి అక్కడికే తెచ్చుకునేదాన్ని. అంటే ఆ అంకుల్ మిస్టేక్ ఉందో లేదో, ఎందుకంటే నేనే వెతికి చూస్ చేసుకునేదాన్ని. సో ఫైనలీ అయితే ఇప్పుడు మంచిగా పెరుగుతున్నాయి మొక్కలు. చూడండి నా దగ్గర ఒక్కొక్క మొక్క ఇంత పెద్దగా అయిపోయినాయో. జనరల్గా ఇంత పెద్దగా అవ్వవు. కింద గుడాములు కూడా అంతే, చాలా పెద్దగా ఉన్నాయి. మా మమ్మీ కూడా చెప్తుంటుంది, నీ దగ్గర బాగున్నాయి ఇన్ని రోజులు, చూడండి ఒక్క నిమిషం, ఇన్ని రోజులు బాగున్నాయి నీ దగ్గర మొక్కలు అని చెప్తా ఉంటుంది. సో ఎట్లో కష్టపడి సేవ్ చేసుకున్నాను. ఓకే మరి ఈరోజు ఇంకా హార్వెస్టింగ్ లేదు. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ మొక్కలు తెచ్చినప్పుడు నుంచి ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చేదో. ఆల్మోస్ట్ ఈ ఎదురుగునే మొక్క అయితే ఒక్కొక్కసారి ఒక 15 ఫ్లవర్స్ ఇచ్చేది. ఇప్పుడంటే తగ్గిపోయినాయి. అండ్ ఇంకా కొత్త మొక్కలు వస్తే అక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని కుంపట్లు అక్కడ కూడా పెట్టేస్తాను. ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.